ఆయన దేనికి పనికిరాడన్న విషయం మనకి తెలుసు, కానీ దేనికి పనికిరాని వస్తువు గెటప్ లో మన ముందుకు వచ్చేస్తున్నాడు రచ్చ రవి. మరి ఎందుకు ఊపుకుండా పోయిన పాట ఎంట్రీ సాంగ్ అని కూడా నేను ప్రతిసారి మర్చిపోతాను. ఎందుకు ఆ డిచ్చుకుని వరకు ఊపున్నా అనుకున్నా. సచిన్ నాకెవరికా ఈ రోజు నేను పనికిరాను అన్నోళ్లకు పనికొచ్చే విధానం చూపెట్టడానికి వచ్చిండ్రా. ఇప్పుడు అందరు శ్రీముఖికే సపోర్ట్ మగాలు. మరి ఎంత లొంగిపోతారా మగాడు? ముందు వచ్చింది నాకు నేను అంటాను. నువ్వు చూడకే ఎపిసోడ్ తర్వాత ఇవి శ్రీముఖి తాగి పాడేసిన వాటర్ బాటిల్ రా. పనికిరాదు పక్క పడేసే బదులు మన భాస్కర్ లాంటి దీంట్లో మందు వాడతాడు, మన సుధాకర్ లాంటి దీన్ని బాత్రూమ్ కు వాడతాడు. బాత్రూమ్ కు పోయారా పట్టుకపోతాడు. ఒకడు పెట్రోల్ కు వాడతాడు, ఒకడు పాలకు వాడతాడు, ఒకడు లేఖ్యంకు వాడతాడు. ప్రపంచం మొత్తం ఈ రవి గారు ఎందుకు పనికిరాని పక్కవ పడితే మళ్ళీ మన దగ్గర తీసి బ్రష్ చేసి రుద్ది రాకితే మీ ముందు రచ్చన వేయండి. ముందే బ్రష్ చేసుకుని వెళ్ళొచ్చు కదా. ఆ రాకడంలో నాది ఒక చేయి ఉంది. పట్టస్లో ఎంత కొట్టిరా రచ్చా తీస్తున్నారా? ఇప్పుడు నేను సీరియస్ గా చెప్తాను. దాని గురించి వచ్చిన ఈ రోజు. ఇది ఎవరు? శ్రీముఖి గౌన్. సరిపోతుంది అది. శ్రీముఖి వాడేది ఇదే. ఎప్పుడు? అదే ఫస్ట్ ఎపిసోడ్ కి వాడినా. ఇప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ నువ్వు ఇలా పక్కవ పాడేసే బదులు పిల్లలు చాలా మంది బట్టలు లేక బయట తిరుగుతా ఉన్నారు, వాళ్ళకి ఇయ్యచ్చు కదా. సారీ రచ్చా, చెయ్యాలరా ఇలాంటి మంచి పనులు. ఓకే ఇది చూడు. నువ్వు దేనో కవర్ చేయడానికి వేసుకున్నావు అని అర్థం అవుతుంది. లేదు నాన్న, లైఫ్ లో ఇది నాకు బ్యానర్ పబ్లిసిటీ అని ఒకడు అనుకుంటాడు, ఇది నాకు చెద్దరని నేను అనుకుంటా. పనికి రాదని వైర్ పక్కవ పడేసిల్లు. దీన్ని వాడితే దండం కట్టుకుని బట్టలు ఆరేసుకోవచ్చు, తిక్క దొబ్బితే మొగుడికి ఉరేయచ్చు, ఇంకా తిక్క దొబ్బితే ఎట్ల బండి కట్టుకుని పొద్దున గ్రీన్ టీ, లెమన్ టీ, దాని అమ్మ టీ, దాని అక్కల టీ అని సప్పక తాగి చాపత్త బయట పడబోతుంది టీ పొడి. దాన్ని తీసుకుపోయి ఒక మొక్కకేస్తే మొక్క సప్పగా పెరుగుతుంది. శ్రీముఖి బ్రష్. శ్రీముఖిదా? మళ్ళీ ఏకి దానిలో ఉంది కదా. ఆ వాడితే 2 పూటలకి ఇట్లా అవుతుంది. ఇది తీసుకొని మంచిగా షూ పాలిష్ చేసుకోవచ్చు. నోరే జాతి పరువు తెస్తున్నా. మా రచ్చ మగజాతి ఆనిముత్యం. చూడు శ్రీముఖి వాడిన బాటిల్. దీని వాడేకు రచ్చా, I told you not to get this. No రే, నువ్వు అవతల పడేస్తే throwing white side wide. కమ్మింగ్ దీపావళి, రాకెట్ పుట్టి వెలిగించి రాకెట్ గోయింగ్. దిస్ ఇస్ ఇంజన్ ఆయిల్ యువర్స్. No రే, వాట్ ఐ రాంగ్ సే రే, వాట్ ఐ రాంగ్ సే. అంటే ఆయిల్ ఎక్కడ వాడుతుంది ఆ బండికి? నోరే, ఆమె పెద్ద వెహికల్ ఉంది కదా. పెద్ద వెహికల్. అరే మన రిమ్నేషన్ స్టోర్ కొనుక్కున్న పెద్ద వెహికల్ రా. ఈ డబ్బాలు ఇలా పాడేకురా. దీంట్లో 2 పువ్వులు పెట్టి చెక్కిడికి పక్కన పెట్టు. ఫ్లవర్ వాయిస్ సూపర్ రచ్చా. టంగ్ క్లీనర్. ఇది ఏం చేస్తుంది? టంగ్ క్లీనర్ కాదురా, అది షేవింగ్ రా. యూ థింక్ షేవింగ్, ఐ థింక్ టంగ్ క్లీనర్. దీన్ని మాకు డోర్ కు గొల్లెలు లేకపోతే దాంట్లో ఇరికిస్తాను. సూపర్. ఏంటి రచ్చాది? ఏంటో నా జ్యువెలరీ బాక్స్ డబ్బా. నేను కష్టపడి నా 2 కిడ్నీలు అమ్మి తెచ్చిచ్చిన గొలుసు డబ్బా. నీ కిడ్నీలు కూడా పనికి రావట్లేదు. నా కిడ్నీలు ఇప్పుడు పెట్టినాయి ప్లాస్టిక్. నా కిడ్నీలు ప్లాస్టిక్.
ప్లాస్టిక్ రా, నీకు కష్టపడి ఈ బాక్స్ పడేసావు. దీంట్లో మనం గోర్లు వేసుకోవచ్చు, మనకి రింగ్స్ వేసుకోవచ్చు, చైన్లు వేసుకోవచ్చు. వాడాలనే కంటెంట్ ఉండాలి. అదే నాకు ఎప్పటి నుంచి అది లొట్ట అయింది. అది లోటా ఇదా? ఇది ఎట్లా? దీనికి గురించి క్లారిటీగా చెప్తా. ఇది నేను ఒక రోజు శ్రీముఖిని ప్రపోజ్ చేయడానికి వెళ్ళా. లోట పట్టుకోనా వినండి రా, ఆ రోజు చేతికి ఏదేస్తే దాంతో ఇసిరేసింది. అప్పుడు ఇది కూడా నా చేతిలో పడ్డది. నువ్వు ఆవిడ ఆ టైంలో నువ్వెందుకు ప్రపోజ్ చేయకపోయినావు? వాట్ ఆవిడ బిజీ ఉంటే నువ్వెందుకు ప్రపోజ్ చేయకపోయినావు? నోరే, అక్కడ పప్పులుప్పుల చెట్లకు నీళ్లు వస్తుంది. థింక్ రే, థింక్ బిగ్. కానీ నా కోసం ఇన్ని చేసిన నీకు ఎందుకు నువ్వు పనికిరావు అని అంటున్నారు కాబట్టి అవన్నీ తప్పు. నువ్వు పనికిరాని వాడి కాకుండా పనికొచ్చే వాడివి కాబట్టి నేను నీకు చేస్తున్న రచ్చ సలాం.